కలిసికట్టుగా విద్యార్థుల కోసం శ్రద్ధ తీసుకుంటే వారు భవిష్యత్తులో బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. మేడ్చల్ జిల్లాలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏకోస్ ఆఫ్ లవ్ థీమ్ పేరుతో 2వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేడి లక్ష్మీనారాయణతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాండ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పల్లవి స్కూల్ డైరెక్టర్ సుశీల్, ప్రిన్సిపల్ గగన్దీప్ కౌర్, థిలాన్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహాయ నమః. నీ విష్ణువు అంతగా వ్యాపించి ఉంటాడు కదూ. అలా అయితే అతడి స్తంభంలో ప్రేమతో గనక వాటిని నింపగలిగితే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారన్నది ఈరోజు వాళ్ళ థీమ్. కలాం గారు ఎప్పుడూ కూడా డ్రీమ్ బిగ్ అనేవాడు. కాబట్టి కళలు కనాలి అన్నది పిల్లలు కనాలి. ఆ కళలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలంటే వాటికి ప్రేమ కావాలి. అంటే తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమ, ఉపాధ్యాయులు ఇచ్చే ప్రేమ, ఇవన్నీ గనక ఇవ్వగలిగితే ఆ పిల్లలు చక్కని భవిష్యత్తు ఉంటుందన్నది ప్రధానంగా మనం గమనించాలి. ఈరోజు కార్యక్రమాలు చూశాను, ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఒక 15 రోజుల్లో పిల్లలు ఏ విధంగా వాళ్ళను మార్చుకోగలరు అన్నది చూడచ్చు. అదేవిధంగా పిల్లలు మన దగ్గర సంవత్సరాల కొద్దీ మన దగ్గర ఉంటారు ఇంట్లో. కాబట్టి మనం వాళ్ళ మీద శ్రద్ధ పెట్టగలిగితే వారు బ్రహ్మాండంగా మారుతారన్నది కూడా ఇది మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం. కాబట్టి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్, పల్లవి మేడం గారికి, ఆ తర్వాత సుధా మేడం గారికి, ఆ తర్వాత తనుజ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, సుశీల్ గారికి, వీరందరూ కూడా బ్రహ్మాండమైన శ్రద్ధ పెట్టి ఈ పిల్లలను గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.